నిజామాబాద్ నగరంలో చీటింగ్ కు పాల్పడిన ఇద్దరు యువకులను సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఏసీపీ నాగేంద్రచారి వివరించారు. నిజామాబాద్ నగరానికి చెందిన ఇద్దరు యువకులు అమాయక ప్రజలను చిట్టీలు, లక్కీడ్రా, ఎవర్ గ్రీన్ కన్స్ట్రక్షన్స్ పేరిట డిపాజిట్లు వసూలు చేస్తూ జనాలను మోసగించారు. ఇంతటితో ఆగకుండా పక్కా ప్రణాళికలతో కోర్టులో దివాళు తీసినట్లు ఐపీ కేసు పెట్టి 125 మందిని నోటీసులు జారీ చేసి నిండా ముంచారు. బాధితుల ఫిర్యాదు మేరకు స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసి మహమ్మద్ మోయిజ్ ఖాన్, సయ్యద్ అహ్మద్, అసాన్లను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ నాగేంద్రచారి తెలిపారు. సిసిఎస్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ వివరాలు వెల్లడించారు. అయితే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మల్టీ లెవెల్ కోట్రా ప్రాఫిట్ అనే ఒక యాప్ క్రియేట్ చేసి ఆ యాప్ ద్వారా భారతదేశం మొత్తంలో చాలామందిని ఇన్వైట్ చేసి వాళ్ళకు లాభాలు ఇస్తామనే పేరు మీద తీసుకోవాలనేది ఒక ప్లాన్ చేశారు.